మెదక్ జిల్లాలో పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కళాశాల పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి 3 విద్యార్థులకు మెమెంటో, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది అన్ని స్కూల్స్ కలిపి కూడా. సో ఇవన్నీ సౌకర్యాలు మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తా ఉన్నాము అనేసి అంటే దేనికి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వం ఇంత కృషి చేసి ఇంత ఖర్చు దేని గురించి చేస్తుంది. సో ఎవరైతే మన దగ్గర చదువుకుంటా ఉన్నారో, ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుకుంటా ఉన్నారో, సో మీ నుంచి సో ఇప్పుడైతే మీ ప్రభుత్వం మీకు ఇస్తుంది, తర్వాత మీరు ప్రయోజకులైనక మీరు మళ్ళా సమాజానికి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు. సో సొసైటీ నుంచి మనం తీసుకోవడమే కదా, సొసైటీకి మనము రిటర్న్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రిటర్న్ ఇవ్వాలంటే దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినారో దాన్ని 100% యూటిలైజ్, మనం మంచి ప్రయోజకులుగా, మనం మంచి సిటిజన్ లాగా మనము ఎదిగినట్టయితే మనం ఆటోమేటిక్గా